జన్మ జన్మలలో సద్భక్తునికి నీడలా తోడుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతూ అన్నీ తామై అండగా నుంటూ చివరంటా గమ్యం చేర్చడమే సద్గురు పదవి యొక్క ముఖ్య కార్యం. ఆ చివరంటా గమ్యం చేరే ప్రక్రియ అనాయాసభరితం కావాలంటే సద్భక్తునికి సద్గురు చరణాల పట్ల శ్రద్ధాభక్తులు అచంచలం కావాలి. నాకు జీవితంలో ఇంకేమీ అవసరం లేదు, జన్మ జన్మల నుండి కంటికి రెప్పలా కాపాడుతూ నిరంతరం నా శ్రేయస్సునే ప్రథమ ప్రాధాన్యతగా ప్రతిక్షణం భావించే నా సద్గురు దేవుని చరణాశ్రయం ఉంటే చాలు అనే అపూర్వమైన శరణాగతిని సద్గురు పాదాలకు సమర్పించాలి. ఇక్కడ గమనించవలసిన ఓ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ శరణాగతి భావాన్ని సద్భక్తుని హృదయంలో సద్గురువే దృఢం చేయాలి. అందుకు అవసరమైన అద్భుతమైన అనుభవాలను సద్భక్తుని హృదయాన్ని బలంగా స్పృశించే వైనంలో సద్గురువే ప్రసాదించాలి. అప్పుడే సద్భక్తుడు తన గమ్యాన్ని శీఘ్రంగా చేరుకుంటాడు. అందులోనూ తన సద్గురువుతో రుణానుబంధంతో బంధించబడిన అసంఖ్యాక భక్తులను సద్గురు చరణాలకు చేరువ చేయవలసిన నానాసాహెబ్కు హృదయాన్ని అతి బలంగా స్పృశించే అత్యద్భుతమైన అనుభవాలను ప్రసాదించడంలో ఆశ్చర్యమేముంటుంది? భక్తరక్షణ పరతంత్రునిగా శ్రీ సాయి కీర్తి కిరీటంలో కలిగితురాయిగా వర్ణింపదగిన అటువంటి ఓ లీలనే ప్రస్తుతం మనం పఠించుదాం పదండి. సుమారు 1905 సంవత్సరం మొదట్లో జరిగిన విషయం. అప్పట్లో నానాసాహెబ్ కానా దేశంలోని జామ్నేర్ మామలేదారుగా పనిచేసేవారు. నానాసాహెబ్ యొక్క జ్యేష్ఠ కుమార్తె అయిన శ్రీమతి మైనతాయి భర్త 1904 సంవత్సరం చివరిలో పూనాలో దురదృష్టవశాత్తు ప్లేగు వ్యాధితో మరణించాడు. అప్పటికే ఆమె గర్భవతి. నెలలు నిండటం వలన ప్రసవం కోసమై ఆమెను జామ్నేర్లోని ఇంటికి తీసుకువచ్చారు. ప్రసూతి సమయం సమీపించే కొలది ప్రసవ వేదన విపరీతంగా పెరిగిపోయింది. సుదీర్ఘ సమయం గడిచినా బిడ్డ బయటకు రావడం లేదు. పురిటి నొప్పులు అంతకంతకు తీవ్రం కాసాగాయి. వైద్యుడు మరియు మంత్రసాని ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. నానాసాహెబ్ తన వంతుగా కష్ట నివారణ హోమం వంటి ధార్మిక విధులను నిర్వర్తించాడు. కానీ మైనతాయి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అప్పటికి సాయంత్రం 5 గంటలైంది. ఒక ప్రక్క మైనతాయి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుందేమోననే భయంతో అందరూ ఆందోళన పడసాగారు. అప్పుడు నానాసాహెబ్కు మనసులో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బాబా ఆరతి మరియు ఊది లభించినట్లయితే ఆ యముడికి కూడా భయపడను అని అనిపించసాగింది. ఎలాగైనా ఈ గండం నుండి బయటపడేయమని బాబాను ప్రార్థించసాగాడు. సరిగ్గా అదే సమయానికి ఇక్కడ షిరిడీలో రామ్గిరి బువా అనే గోసాయి, ఇతనిని బాబా బాపుగిర్ బువా అని పిలిచేవారు, రామ్గిరి సన్యాసాన్ని స్వీకరించి షిరిడీలోనే శాశ్వతంగా నివసించేవాడు. కానా దేశంలోని తన సొంత గ్రామానికి బయలుదేరాలని నిశ్చయించుకొని అందుకు అనుగ్రహం ప్రసాదించమని బాబాను అర్థించడానికై మసీదుకు వచ్చాడు. బాబాకు ప్రణమిల్లి తన ప్రయాణం గురించి చెప్పి బయలుదేరడానికి అనుమతిని అడిగాడు. అప్పుడు బాబా తనతో, అలాగే బాపుగీర్, సంతోషంగా వెళ్ళు, కానీ దారిలోని జామ్నేర్లోని నానా వద్దకు వెళ్ళి ఈ ఊదిని ఆ ఆర్తని నానాకు ఇచ్చేసి అక్కడి నుండి నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించు అని ఆదేశిస్తూ మాధవ్ అట్కర్ రాసిన ఆరతి సాయిబాబా సౌఖ్యదతార జీవా అనే ఆరతి గీతాన్ని కాగితంపై వ్రాయమని దగ్గరే కూర్చొని ఉన్న మాధవరావుని ఆదేశించాడు. బాబా ఆదేశం అందుకున్న నామ్గిర్ కొంచెం ఆందోళన నిండిన స్వరంతో, బాబా, నా దగ్గర ప్రయాణం కోసమై 2 రూపాయలే ఉన్నాయి, ఆ డబ్బుతో నేను జామ్నేర్ వరకు వెళ్ళడం సాధ్యం కాదు
అని తన పరిస్థితిని బాబాకు వివరించాడు. అప్పుడు బాబా, ఏం పర్వాలేదు, దాని గురించి ఏమాత్రం ఆలోచించకు, అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, నీవు ఏమాత్రం ఆందోళన చెందకుండా బయలుదేరు అని అభయపూర్వకంగా పలికి కొంచెం ఊదీని నానాసాహెబ్ కోసపై పొట్లం కట్టి రామ్గిరికి నుదుటిపై ఊదీ పెట్టి శిరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. ఆ లోపల బాబా ఆదేశానుసారం మాధవరావు ఆరతి పాటను కాగితంపై వ్రాసి రామ్గిరికి ఇచ్చాడు. బాబా ఆరతి పాటను బాబా స్వహస్తాలతో ఇచ్చిన ఊదీని వెంట తీసుకొని రామ్గిర్ జామ్నేర్ పయనమయ్యాడు. తన వద్ద ఉన్న 2 రూపాయలు, 1 రూపాయి 14 అణాలు పెట్టి జల్గాం వరకు టికెట్ కొనుక్కొని రైలులో జల్గాం చేరుకున్నాడు. అప్పట్లో జామ్నేర్కు రైలు సౌకర్యం లేదు. జల్గాంలో దిగి టాంగా ద్వారా జామ్నేర్ చేరుకోవాలి. రాత్రి సుమారు 2:45 రామ్గిరి జల్గాం చేరుకున్నాడు. తన దగ్గర కేవలం 2 అణాలు మాత్రమే మిగిలాయి. ఆ 2 అణాలతో టాంగా ఏర్పాటు చేసుకోవడం అసాధ్యం. పోనీ నడక ద్వారా జామ్నేర్ చేరుకుందామా అంటే దూరం సుమారు 40 to 45 మైళ్ళు ఉంటుంది కనుక అది కూడా సాధ్యం కాదు అనే ఆలోచనతో సతమతమవుతున్న రామ్గిర్కు షిరిడీ నుండి వచ్చిన బాపుగిరి ఎవరో అనే కేక వినపడింది. ఆ కేక వేసిన వ్యక్తి వద్దకు వెళ్ళి తనను పరిచయం చేసుకున్న రామ్గిరితో గడ్డం మీసాలతో చూడటానికి మహమ్మదీయునిగా కనిపిస్తున్న ఆ వ్యక్తి, నానాసాహెబ్ మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు, ఆయన మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు, అందువలన తొందరగా పదండి అని చెప్పి రామ్గిరిని తీసుకువెళ్ళి టాంగాలో కూర్చోబెట్టి టాంగాను జామ్నేర్ దిశగా పరుగులు పెట్టించాడు. నానాసాహెబ్కు షిరిడీ నుండి సందేశం వచ్చి ఉంటుంది, అందుకే టాంగాను పంపించారు, ఇక ఏ సమస్య లేదు అనే భావనతో రామ్గిరి చాలా సంతోషానికి లోనయ్యాడు. సుమారు తెల్లవారుజాము సమయానికి టాంగాను ఒక మంచినీటి వాగు వద్ద ఆపి ఆ వ్యక్తి కొంచెం ఫలహారాన్ని కొంచెం మంచినీటిని తెచ్చి రామ్గిరికి ఇచ్చి, ఇదిగో ఫలహారం చేయండి, మీరు భుజిస్తే మనం వెంటనే బయలుదేరుదాం అని చెప్పాడు. ఆ టాంగా వాళ్ళను మహమ్మదీయునిగా భావించి ఫలహారాన్ని తీసుకోవడానికి తటపటాయిస్తున్న రామ్గిరితో ఆ వ్యక్తి, ఈ ఫలాహారాన్ని నానాసాహెబ్ మీకోసమే పంపించారు, అయినా నేను మీరు అనుకున్నట్లు మహమ్మదీయుని కాదు, హిందూ రాజ్పుత్తును అని చెప్పాడు. అప్పుడు రామ్గిరి నిశ్చింతగా ఆ ఫలాహారాన్ని భుజించాక మరలా టాంగా బయలుదేరింది. తెల్లవారుతుండగా జామ్నేర్లోని నానాసాహెబ్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ టాంగాను ఆపి ఆ వ్యక్తి అదే నానాసాహెబ్ కార్యాలయం అని చూపించాడు. ఎలాగూ టాంగా ఆగింది కదా అనే ఉద్దేశంతో రామ్గిరి క్రిందికి దిగి లఘుశంక తీర్చుకోవడానికి ప్రక్కకు వెళ్ళి తర్వాత వచ్చి చూస్తే టాంగా కనపడలేదు. చుట్టుప్రక్కల వెతికినా టాంగా జాడలేదు. నానాసాహెబ్ ఇంటి వరకు తీసుకువెళ్లకుండా ఎలా ఇక్కడ వదిలేసి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఎదురుగా కనపడుతున్న నానాసాహెబ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఇంటి చిరునామాను కనుక్కొని నానాసాహెబ్ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ నానాసాహెబ్ ఇంట్లో మైనతాయి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా ఇంకా విషమించింది. అందరూ ఆందోళనలో ఉన్నారు. అంతలో నానాసాహెబ్ అంటూ షిరిడీ నుండి వచ్చిన రామ్గిరిని చూసి నానాసాహెబ్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. తనను ఇంట్లోకి ఆహ్వానించి ఇలా ఎలా రావడం జరిగింది అని విచారించాడు. అప్పుడు రామ్గిర్ బాబా ఆదేశం గురించి వివరించి ఊది మరియు ఆరతి పాటను అందజేశాడు. షిరిడీ నుండి బాబా స్వహస్తాలతో అంది వచ్చిన ఊదిని కళ్ళకద్దుకొని అందుకున్న నానాసాహెబ్కు అంతులే ధైర్యం వచ్చింది. అప్పుడు నానాసాహెబ్ తన శ్రీమతిని పిలిచి, ఇంకేం భయం లేదు, బాబా ఊదిని పంపించారు,
ఈ ఊదిని నీళ్ళలో కలిపి అమ్మాయి చేత త్రాగించు, ఇక అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఊది పొట్లాన్ని ఆమె చేతికి ఇచ్చాడు. రామ్గిరి ఇచ్చిన ఆరతి పాటను పట్టించడం మొదలుపెట్టాడు. ఊది కలిపిన నీళ్లు మైనతాయి కడుపులో పడగానే చేతితో తీసివేసినట్లు వేదన తగ్గిపోయింది. కొన్ని నిమిషాలలోనే ఏ ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగిపోయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడంతా సర్దుకున్న తర్వాత రామ్గిర్, నానాసాహెబ్, మీరు నా కోసం పంపించిన టాంగావాలా ఎక్కడా కనిపించడం లేదేమిటి అని అడిగాడు. ఆ మాటకు నానాసాహెబ్ ఆశ్చర్యపోతూ, మీరు వస్తున్నట్లు నాకు తెలిస్తే కదా మీకోసం టాంగాని పంపడానికి. నేను ఏ టాంగాని పంపలేదు. మీరు ఇంట్లోకి వచ్చే వరకు మీ రాక గురించి నాకు తెలీదు. అయినా అసలు ఏం జరిగింది అని నానాసాహెబ్ రామ్గిరిని విచారించాడు. అప్పుడు రామ్గిరి తాను జల్గావ్ స్టేషన్లో దిగినప్పటి నుండి తాను నానాసాహెబ్ ఇంటికి వచ్చే వరకు జరిగిన విషయాన్ని పోసగుచ్చినట్లు నానాసాహెబ్కు వివరించాడు. అప్పుడు నానాసాహెబ్కు విషయం పూర్తిగా విసిదపడింది. సాక్షాత్తు సాయినాథుడే టాంగేవాలా, టాంగా మరియు గుర్రం రూపాలు ధరించి రామ్గిరిను ఇక్కడికి వరకు తీసుకువచ్చి మమ్మల్ని మహాసంకటం నుండి రక్షించారు అనే సత్యం అవగతమై మనసులో అష్టసాత్విక భావాలు జాగృతమయ్యాయి. తత్ఫలితంగా కనుల నుండి ఆనందాశ్రువులు ధారలు కట్టాయి. నా బాబా నా కోసం ఒక టాంగా రూపం ధరించి రాత్రంతా ప్రయాణించి ఎంతటి కష్టానికి లోనై ఉంటారు అనే భావనతో నానాసాహెబ్ హృదయం ఒక్కసారిగా బరువెక్కిపోయింది. నానాసాహెబ్ యొక్క ఉద్విగ్నత మరియు ఉప్పొంగే భక్తి భావన చూసిన రామ్గిరికి కూడా ఒక విషయం టక్కున స్ఫురించింది. అదేమిటంటే ఆ టాంగావాలా తన స్టేషన్లో బాబా పిలిచినట్లుగా బాపుగిర్ అని పిలవడం గుర్తుకు వచ్చింది. అంతేకాదు అక్కడ షిరిడీలో బాబా తనకు సెలవిస్తూ అన్ని ఏర్పాట్లు జరుగుతాయని ఎందుకన్నారో అర్థమై తన హృదయం కూడా బాబా పట్ల భక్తిభావంతో పలకరించిపోయింది. ఒక విధమైన తన్మయత్వానికి లోనై ఆ విషయాలనే నానాసాహెబ్తో పంచుకున్నాడు. బాబా వారిరువురిపై కురిపించిన అనుగ్రహం అనే చిదానంద వర్షంలో తడిసి ముద్దైన వారిరువురి మనసులు మయూరాలై ఆనంద నృత్యం చేశాయి.